కదా. కానీ అంటే 3 డైమెన్షన్ అనేది వరల్డ్, కానీ జీవితము రెండు రెండు తలాలుగా ఉన్నాయి అని. ఏమిటి? ఒకటి సంసార, అదేమిటి? ప్రపంచము. రెండోది మోక్షము. ఒకటేమో సంసార, రెండోదేమో మోక్షం. అది అల్టిమేట్. అది నిగూఢంగా దాగి ఉన్నది. నిగూఢంగా దాగి ఉన్న దాన్ని వ్యక్తపరచడం. అయితే అక్కడ రెండు ఒకదానికి ఒకటి విరుద్ధం కాదు. సంసారము అలాగే మోక్షము అవి ఆపోజిట్ కాదు. ఒకదానిలో ఒకటి నిగూఢంగా ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి, ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే నీకు తెలియదు. నీకు తెలియదు అంటే తెలియదు, నాన్ ఎగ్జిస్టెంట్, ఇవేమో లేవేమో అనుకుంటున్నాను. నీకు తెలియకపోవటం ఉన్నాయి. మోక్షం ఇక్కడే ఉంది, సంసారం ఇక్కడే ఉంది, ప్రపంచం ఇక్కడే ఉంది. ఆ అంతిమమైనటువంటి స్థితి ఇమ్మీడియట్గా ఉంది. రెండు కాదు, రెండు లేవు. కానీ మనం ఏంటి, రెండు డైమెన్షన్స్గా ఉన్నాం అనుకుంటున్నాం. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఒకటే, 2 in 1. 2 in 1. ఈ ఉనికిలోనే రెండు డైమెన్షన్స్, రెండు తలాలు ఉన్నాయి, కానీ ఒకదానికి ఒకటి విరుద్ధం కాదు. తంత్ర జీవితాన్ని ఈ విధంగా చెప్తుంది. అయితే తంత్రాన్ని అనుసరించి ఎక్కడ విరుద్ధం లేదయ్యా, అసలు ద్వంద్వమే లేదు. చూడండి, మామూలుగా అన్నిటికీ మనం ద్వంద్వాలతో పడి కొట్టుకుని వస్తూ ఉంటాం. కానీ తంత్రం ఏం చెబుతుంది? అసలు ద్వంద్వమే లేదు అంటుంది. నో డ్యుయాలిటీ. ఒకటి కనపడుతుంది రెండుగా, ఒకటే అది రెండుగా కనపడుతుంది. కారణం ఏమిటి? మన పరిమితుల వలన, మన హద్దుల వలన. ఇందుచేత మొత్తం సమస్తం ఒకేసారి రెండు చూడలేము. అయితే బొమ్మన్న చూస్తాం, అయితే బొరుసన్న చూస్తాం అన్నట్టు. మొత్తాన్ని ఒకేసారి చూడాలంటే అప్పుడు ఒకటే వన్ అపియర్స్ యాజ్ వన్. ఒకటే కనపడుతుంది, ఒకటే. వాస్తవానికి ఏముంది? డివిజన్ లేదు. కానీ మన లిమిటెడ్ నాలెడ్జ్లో ఉంది, పరిమితమైన జ్ఞానంలో. అంచేత మనం ఏమంటాం? సంసార అనే దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ చెప్తున్నప్పటికీ మనం ఈ యొక్క దీన్ని బట్టి మనం తీసుకుందాం. మన సంసారం అంటే ప్రపంచం అనుకుంటాం. ఇంకోటి ఏది మనకు తెలియంది? మోక్షము. కానీ ఆ తెలియంది కానీ కూడా ఒక పేరు ఉంది, మోక్షము అని. అతీత స్థితి, అంతిమ స్థితి, పరిపూర్ణ స్థితి అన్నమాట. అయితే ఒక పాయింట్, మరొక విషయంలోకి వద్దాం. వివిధ సంప్రదాయాలు ఉన్నాయి కదా. ఆ సంప్రదాయాల్లో ఈ రెండింటికి మధ్య ఉన్న గొడవ ఏమిటి అంటే, తంత్రానికి ఏ గొడవ లేదు, ఏ ఘర్షణ లేదు. కానీ వివిధ సంప్రదాయాల్లో ఈ రెండు తలాల మధ్య గొడవ ఉంది. అంటే వ్యత్యాసం అనిపిస్తుంది. ఈ తంత్రాకి వ్యత్యాసం లేదు, గందరగోళం లేదు, కన్ఫ్యూజన్ లేదు. చూద్దాం. ఇది బాగా అవగాహన చేసుకోవాలి, చాలా లోతుగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనసు వెరీ డీప్లీ ఇన్ ద మైండ్ అండ్ వెరీ డీప్లీ ఇన్ ద హార్ట్. హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, డీప్గా
అవగాహన చేసుకోవాలి. అది కాకపోతే, అవగాహన కాకపోతే, డీప్గా అర్థం చేసుకోలేకపోతే తంత్ర యొక్క దృష్టి మనకు అందదు. ఏ దృష్టిలో అది తంత్ర అవగాహన ఉంది దాన్ని అవగాహన చేసుకో మనం అందదు, మనం డీప్గా లేకపోతే. అయితే మనము ఏ రకమైన నమ్మకమైన పెట్టుకుని వాట్ సో ఎవర్ ఈజ్ యువర్ బిలీఫ్, మీ బిలీఫ్ ఎలా ఉంది, ఆ బిలీఫ్ అనేది మీరు ఏ రకమైన నమ్మకమైనా పెట్టుకోండి, ఆ నమ్మకము ద్వంద్వాలతో ఉంది. అది నువ్వు క్రిస్టియన్ కావచ్చు, మహమ్మదీయన్ కావచ్చు, హిందూ కావచ్చు, జైన కావచ్చు, ఇంకా ఏ రకమైన నమ్మకమైనా కానీ, ఏ ట్రెడిషన్ అయినా కానీ, ఏ కమ్యూన్ అయినా కానీ, నువ్వు ఎక్కడ ఉన్నావు? ద్వంద్వాలలో ఉన్నావు. అది ఘర్షణ, అది గొడవ. అంచేత ఈ ప్రపంచమంతా దైవానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రపంచం కంటే ఆ దైవమే హ్యాపీగా ఉంటాడు అనిపిస్తుంది. అంచేత దైవాన్ని చేరాలంటే ఈ ప్రపంచం మీద యుద్ధం చేయాలి, ఫైట్ విత్ ద వరల్డ్. ఎక్కడికి వెళ్ళాలంటే దైవాన్ని చేరాలంటే. ఇది అన్ని రకాల మతాలలో పర్టికులర్గా ఈ మతము అనేదాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మతాలలో పర్టికులర్గా ఈ కామన్ బిలీఫ్ అనేది ఉంది. కామన్గా అందరికీ ఒకటే రకం. అంచేత మనసుని అర్థం చేసుకోవటం, ఈ ద్వంద్వాల మనసుకి భలే అర్థమవుతాయి ద్వంద్వాలు. ఎందుకంటే మనసు అంటేనే సోషల్ మైండ్ కదా, మైండ్ అంటే. సో బాగా అర్థమవుతుంది ద్వంద్వాలు. అయితే ఈ డ్యుయాలిటీ విషయంలో, అవగాహన చేసుకోవాల్సిన విషయంలో ఏమిటి విషయము అంటే, ఓన్లీ డ్యుయాలిటీ, బికాజ్ వెరీ ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ ఈస్ టు డివైడ్. ఎందుకని మనసుకు బాగా అర్థమవుతుంది ఈ ద్వంద్వాలు అంటే అటు ఇటు రెండు చెప్తుంది మనసు. అన్ని ముక్కలు చేసి చెప్పేస్తుంది. మొత్తం ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి చెప్పేస్తుంది మనసు. సో మైండ్, దట్ ఈస్ వై మైండ్ రివీల్స్ ఇన్ ఎనాలిసిస్. ఇలా ఎనాలైజ్ చేయాలన్నమాట, దాన్ని వివరించాలి. అనేక ముక్కలు చేసి వివరించాలి. అదే దాన్ని డివైడ్ చేయకుండా దాన్ని ఆపలేదు. అది దాని తత్వమే అంత, మనసు యొక్క తత్వం. అయితే ఆ మనసు ఎక్కడి దాకా పోవాలి? అణువు, పరమాణువు దాకా పోవాలి. ఇంకా వెళ్ళాలంటే అలా విభజన చేసుకుంటూ పోతుంది. ఎంతవరకు అంటే ఇంకా విభజించడానికి వీలు లేని స్థితికి చేరుకునేదాకా వెళ్తుంది. ఒకవేళ అది కూడా పాసిబిలిటీ అయితే అది కూడా డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ చివరికి నా ఇది అని చివరికి తోసేయడానికి ఏమీ లేనటువంటి స్థితి వచ్చినట్టు అన్నమాట. అంచేత మైండ్ ఏం చేస్తుంది? మరీ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అది ఆ వాస్తవానికి ఏంటి? మొత్తం ఉన్నదంతా కలిపే అపరిపూర్ణం, ముక్కలు కాదు. ఆ చిన్న తొనక లడ్డూలో నుంచి వచ్చిన ఆయన మొత్తం పూర్ణ లడ్డు కాదు కదా. అలాగా ఒక చిన్న తునక తీసుకొని టేస్ట్ ఒకటే, రూపం ఒకటే, రంగు ఒకటే, రుచి ఒకటే, వాసన ఒకటే అయినా అప్పుడు ఆ పెద్ద పరిణామంలో ఉన్నది అంత మైన్యూట్ వ్యవహారమే మనసు పోయేది. సరే, సో అయితే విషయం ఏంటంటే రివర్స్ ప్రాసెస్ కావాలి. మొత్తం అవగాహన కావాలంటే ఆ వరల్డ్లోకి వెళ్ళాలి, అంటే ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలి. రియాలిటీ అర్థమవుతుంది. చిన్న మొక్కకు ఏమి తెలుస్తుంది? ఆ ప్రాసెస్ అనేది ఏమి చేస్తున్నావు, దాన్ని ఎలా చేస్తున్నావు, ఎనాలిసిస్ కావు, దాన్ని సమీకరణ చెయ్యాలి, సమిష్టిగా చూడాలి.
సో అక్కడ ఎనలైజ్ చేసేది వద్దు. ప్రాసెస్ ఏమి సమిష్టిగా చూడటం. ఆ సమిష్టిగా ఉంటే అదంతా ఘనీభవిస్తుంది, విభజించదు. అంచేత ఏ నో మైండ్ ప్రాసెస్. నో మైండ్ అంటే అక్కడ మైండ్ అంటే ఎనలైజ్ చేస్తుంది కదా, అలా కాదు. నో మైండ్ అంటే మనసు లేని స్థితి అవసరం. తంత్ర విభజించటము అనేదాన్ని ఒప్పుకోదు. అంటే ఈ పరిపూర్ణం పరిపూర్ణమే అంటుంది. ఓల్ ఈజ్ ఓల్. అదే మనము మాస్టర్కి సిస్టంలో చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఐఆమ్ ఓల్డ్ పర్ఫెక్ట్ అంతే. ఇక మనదంతా నేనే, ఆల్ దట్ ఈస్ ఐఆమ్ ఓల్డ్ పర్ఫెక్ట్ అంటే మొత్తం ఆ ఓల్డ్ అంటే ఆ పరిపూర్ణత్వాన్ని ఒప్పుకుంటుంది. కానీ ముక్కలు ముక్కలు చేసి నువ్వు వేరు నేను వేరు వాడు వేరు ఇది వేరు అది ఇంకా విభజన లేదు అక్కడ. ఈ పార్ట్ దట్ వీ నో ఈజ్ వరల్డ్. మనకు తెలిసింది ప్రపంచం ఏంటి? బాహ్య ప్రపంచం అది ఒకటి. ఇంకొకటి ఏంటి? హిడెన్గా ఉన్నది దైవత్వము, దేవుడు. దైవత్వము, దేవుడు, నువ్వు దానికి ఏ పేరైనా పెట్టు, కానీ నిగూఢంగా ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడే ఇప్పుడే ఉంది. అది నీకు తెలియదు, కానీ అదే ఏమైంది? అది ఇక్కడే ఇప్పుడే ఉంది, ఆల్రెడీ సంసిద్ధంగా ఉంది. నువ్వు దానికోసం ఏమి గందరగోళం పడక్కర్లేదు. కానీ నీకే ఎలా ఉంది? అది భవిష్యత్తులో ఉంది. ఈ ఉనికేమో ఇక్కడే ఇప్పుడే ఉంది, కానీ ఆ దివ్యత్వము ఆ మోక్షము ఎక్కడ ఉంది? భవిష్యత్తులో ఉంది అని నువ్వు ఫీల్ అవుతున్నావు. అంచేత నువ్వేం చేయాలి? ప్రయాణం చెయ్యాలండి ఆ భవిష్యత్తులోకి. నేను ఆ నో మైండ్ స్టేట్కి వెళ్ళడానికి, మనసు లేని స్థితికి వెళ్ళడానికి నేను ప్రయాణం చేయాలి అని చూస్తావు. ఇది నీకు తెలియాలి. ఇది నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి. నువ్వు నుంచున్నావు, మార్నింగ్ సన్ వచ్చింది, సూర్యోదయమైంది. అయితే నువ్వు నుంచున్నావు, కళ్ళు మూసుకుని నుంచున్నావు. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఏం చేశాడు? ఉదయించాడు. నువ్వేమో కళ్ళు మూసుకున్నావు. ఎదురుగునే ఉన్నావు కానీ కళ్ళు మూసుకున్నావు. ఆ సూర్యోదయము లేదా ఆ ఉదయము ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. నీకు లేదు. ఎందుకని? నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరిచావో అది ఫ్యాక్ట్ నీకు అర్థమవుతుంది. సూర్యోదయం అయింది రోయ్ అని. ఈ ఉనికిలో ఆ ఉదయం ఉంది, ఆ సూర్యోదయం ఉంది, నీకు లేదు. బికాజ్ యు ఆర్ క్లోజ్. నువ్వు కళ్ళు మూసుకోవడం వలన అది నిగూఢంగా అనిపిస్తుంది, నీకు చీకటిగా అనిపిస్తుంది. కానీ ఆ డార్క్నెస్, ఓన్లీ డార్క్నెస్. నువ్వు కళ్ళు మూసుకోవటం వలన, నువ్వు ఆ చీకట్లో ఉండటం వలన నీకు వెలుతురు నిగూఢం అనిపించింది. కానీ నువ్వు కళ్ళు తెరిస్తే ఈ క్షణములోనే ఆ సూర్యుడు ఉన్నాడు, ఈ క్షణంలోనే ఆ మోక్షం ఉంది, ఈ క్షణంలోనే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ఆ దైవం ఉంది. అప్పుడు నీకు ఆ ఫ్యాక్ట్ అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఆ ఫ్యాక్ట్ సంసిద్ధంగానే ఉంది. వచ్చే విషయం ఏంటంటే నువ్వు గుడ్డిగా ఉన్నావు. గుడ్డివాడివి కాదు, కానీ కళ్ళు మూసుకున్నావు కదా. ఆ కళ్ళు మూతల వలన, ఆ కళ్ళు మూసుకోవటం వలన గుడ్డితనం అనేది అయిపోయింది. ఓన్లీ యు ఆర్ బ్లైండ్. అయితే తంత్ర ఏం చెబుతుందంటే ఈ ప్రపంచమంతా దైవమయమే అంట. ఈ ప్రపంచం అంతా ఆల్రెడీ ద డివైన్. నువ్వా గుడ్డివాడి అయిపోయావే, చుట్టలేదే. అంచేత నీకు తెలిసిందంతా ఆ గుడ్డితనం తప్ప మరొకటి లేదు. దాని పేరు ఆ గుడ్డితనానికి ఏం పేరు పెట్టావు? సంసార అన్నావు, ఈ ప్రపంచం అన్నావు. అయితే ఏదైతే ఉందో అది నిగూఢంగా దాగి ఉంది. ఎందుచేత నిగూఢం అయిపోయింది? అది నీకు కనపడక ఎందుకు అయిపోయింది? నీ గుడ్డితనం వలన. అదే అందుకోసం ఆ దేవుడు నీకు కనపడటం లేదు.
నువ్వు చూడకుండా నువ్వు ఇక్కడే ఉన్నదంతా దైవం అయితే ఆ దైవాన్ని చూడకుండా నీ గుడ్డితనమే అడ్డుపడుతుంది. అదనమాట, ఇది ప్రాబ్లం. ఇది బేసిక్ అనమాట, బేసిక్ పాయింట్. ఈజ్ సంసారమే మోక్షం. దిస్ సంసార ఇస్ ద మోక్ష. ఈ ప్రపంచమే దైవం, ఈ ప్రపంచమే అంతిమం. దిస్ వెరీ వరల్డ్ ఈజ్ ద అల్టిమేట్. అంతిమం ఎక్కడో లేదు, ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇక్కడే. రెండు లేవు ఒకటే ఉంది, రెండు లేవు ఒకటే ఉంది. ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, రెండుగా. ద హియర్ అండ్ దేర్ ఆర్ నాట్ టూ. ఒకటే, ఉన్నదంతా సర్వవ్యాపకం కదా. ఈ యొక్క స్థితిలో, ఈ సందర్భంలో చాలా విషయాలు తంత్రాకి సాధ్యమవుతాయి. ఒకటి, తంత్రా కెన్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మన దాన్ని ఉన్నట్టు అన్నీ యాక్సెప్ట్ చేస్తాం. అన్ని తంత్ర మొత్తం అంతా ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే నువ్వు రిలాక్స్ అయిపోతావు పూర్తిగా. డీప్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిలాక్సెస్ యూ కంప్లీట్లీ. ఇంకా ఇదొకటే, ఈ ఉన్నదాన్ని ఉన్నదంతా దైవమయమే. ఇంకా దేనికి పోవాలా? ఉన్నదంతా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. పైకేమో ఉన్నదంతా దైవమయమే, అణువణువు దేవుడున్నాడు అని అంటాం. మళ్ళా ద్వంద్వాలు చూస్తూ ఉంటాం. అదే వద్దనే కదా చెప్పేది. నథింగ్ ఎల్స్ కెన్ రిలాక్స్ యూ. ఈ యొక్క ఉన్నదంతా యాక్సెప్ట్ చేస్తే తప్ప, ఉన్నదంతా దైవమే, ఇక్కడే ఇప్పుడే అనేదాన్ని మనం యాక్సెప్ట్ చేసే తప్ప నువ్వు రిలాక్స్గా ఉండలేవు. అయితే ఇక్కడ ఏమంటే డివిజన్ లేదండి, ఈ ప్రపంచానికి దానికి ఏది లేదు. అప్పుడు ఈ అతీత స్థితి ఇక్కడే ఇప్పుడే ఉంది. అప్పుడు ఇఫ్ మ్యాటర్ ఈజ్ జస్ట్ ద బాడీ ఆఫ్ ది డివైన్, ఈ మ్యాటర్, ఈ పదార్థం అనేది ఆ దైవానికి ఉన్న శరీరం. ఈ పదార్థాన్ని నువ్వేమి డినై చేయాల్సిన అవసరం లేదు, దేన్ని నిందించాల్సిన అవసరం లేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ అది నీకు అనేక జన్మలు పట్టొచ్చు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక జన్మలు పట్టొచ్చు. ఈ తంత్రానికి హర్రీ ఏం లేదు, ఆల్రెడీ సంసిద్ధంగానే ఉంది. నీకు అనేక జన్మలు పడితే దానికేమి సమస్య? ఉన్నదంతా రెడీగానే ఉంది. అయితే ఇప్పుడు ఇంకా టైం లేదు అనే దానికి ఏం లేదు. టైం ఏంటి? ఉన్నదంతా రెడీగా సంసిద్ధంగా ఉంటే ఇంకా టైంతో పని ఏముంది? ఇది కాలం లేదు కాదు నాయన. కాలం అనేది, ఈ వర్తమానం అనేది ఎటర్నల్గా ఉంది, ఇక్కడే ఉంది. అనంతమైనది ఇక్కడే ఉంది, శాశ్వతమైనది ఇక్కడే ఉంది, అవధులు లేనిది ఇక్కడే ఉంది. ఎప్పుడు ఈ విషయం తెలుస్తుంది? ఎప్పుడైతే నీ కళ్ళు తెలిసావో నీకు ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే దొరుకుతుంది. నువ్వు ఏదైతే ఉన్నావో అది నిగూఢంగా దేవుడు ఉన్నాడు, కంటి కనపడకుండా ఉన్నాడు అని అనుకున్నావో అది ఆల్రెడీ ఆ దైవం నీలోనే, దైవమే ఉన్నావు. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, క్రిస్టియన్ యాటిట్యూడ్, దృక్పథము నిందించటం పాపము అని. పాపము ఇంకా ఇదే ఈ గోల లేదు. మిగిలినవి కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి.
ఇదంతా తంత్రాకి ఇదంతా అబద్ధం. పాపము ఇవన్నీ అబద్ధం. టోటల్లీ ఏ లై టు తంత్ర. ఇదంతా చిత్రమైన పనికిమాలిన వ్యవహారం అంటారు. నిందించడానికి వీలు లేదు. ఉన్నదంతా దైవం అయితే నువ్వు ఎక్కడ నిందిస్తావు? ఇఫ్ యూ కండెమ్ సంథింగ్ యూ ఆల్సో బికమ్ ఏ డివైడ్ ఇన్ వరల్డ్. నువ్వు లోపల కండెమ్ చేసావంటే, నిందించావంటే నువ్వు రెండుగా చీలిపోయావు. లోపల చీలిపోయావు. బయట చీలిపోవడం తర్వాత సంగతి. ముందు నీ లోపల నువ్వు రెండుగా విభజించబడ్డావు. అయితే యూ కెనాట్ డివైడ్ థింగ్స్ ఓన్లీ అవుట్వర్డ్లీ. బయట కాదు నాయన, నీ లోపల చీలిపోయావు. అదేంటి చూడు. నువ్వు డివైడ్ అయిపోతే నువ్వు ఏం చేస్తావు? సమాంతరంగా డివైడ్ అయిపోతావు. యూ విల్ బీ డివైడెడ్ ఇన్ ప్యారలల్. నువ్వు ఈ ప్రపంచం తప్పు అంటే అప్పుడేమవుతుంది? నీ శరీరం కూడా తప్పే. ఎందుకని? ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరము ఈ ప్రపంచం నుంచే రండి శరీరం తయారైంది బాబు. ఈ ప్రపంచానికి సంబంధించింది ఈ శరీరం. ఈ ప్రపంచాన్ని తప్పుపట్టాలంటే శరీరాన్ని కూడా తప్పుపట్టాల్సి వస్తుంది. అలాగే నిందిస్తున్నారు, అది వేరే స్టోరీ. అయితే ఈ ప్రపంచాన్ని ఇఫ్ యూ సే దట్ దిస్ వరల్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఏ హిండరెన్స్, ఈ ప్రపంచమంతా, సంసారం అంతా అవరోధమైపోయింది ఆ దివ్యత్వాన్ని చేరుకోవడానికి, ఆ అంతిమ స్థితిని చేరుకోవడానికి అని అంటే అప్పుడేమవుతుంది? ఈ జీవితాన్ని నిందిస్తావు. జీవితాన్ని నిందిస్తావు. అపరాధ భావనకి లోనవుతూ ఉంటావు. నువ్వు ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయలేవు. అప్పుడు ఏం జరుగుతుంది? యూ కెనాట్ లైవ్. ఈ జీవించలేవు. నవ్వను కూడా లేవు, మనస్ఫూర్తిగా నవ్వను కూడా లేవు. ఎప్పుడు సీరియస్గా ఉంటుంది వ్యవహారం. నీ ముఖం అంతా సీరియస్ ఫేస్. అప్పో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో ఇంత సీరియస్గా ఉంటుంది వ్యవహారం. నువ్వు నాన్ సీరియస్గా లేకుండా హాయిగా నవ్వుతూ ప్లేబుల్గా ఉండలేవు నువ్వు. ఇది జరుగుతున్న కథ. అంత ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియస్ ముఖాలు పెట్టుకొని గందరగోళంగా జరుగుతుంది ఈ ప్రపంచం అంతా సీరియస్గా. ఆ చచ్చిపోయిన వాడు ముఖం సీరియస్గా ఉంది, కొంతమంది ముఖాలు నవ్వుతూ ఉంటాయి, అది వేరే స్టోరీ. యు బికమ్ డెడ్ సీరియస్. ఆ సీరియస్నెస్లో డెడ్. ఆ సీరియస్నెస్ వల్లనే వాళ్ళు చస్తున్నారు. జీవితాన్ని ఒప్పుకోవడం లేదు, జీవితాన్ని నిరాకరిస్తున్నారు. అయితే వాళ్ళు అలా నిరాకరిస్తున్నంత కాలం ఆవుల ఒడ్డుకి ఎలా వెళ్తారబ్బా? ఆవుల ఒడ్డు ఎక్కడో ఉందటే, మునిదంతా ఇక్కడే ఉంటే. సో అదర్ వరల్డ్ బికమ్ ద ఐడియల్ ఫ్యూచర్. ఈ సీరియస్నెస్ వలన ఏంటి? భవిష్యత్తులో చేరతాను, అబ్బో ఆ కోరిక, దృష్టి అంటారు. ఈ వరల్డ్ బికమ్ ఏ సిన్. ఈ పాపం, ఇదంతా పాపం అండి. ఈ ప్రపంచంలో ఎంత పాపమే. అంచేత ఏమవుతుంది? నేను పాపిని అని అంటాడు, అపరాధ భావనకు లోనవుతాడు. ఈ అన్ని మతాలు ప్రజల్ని అపరాధ భావనకు లోను చేస్తాయి, టెన్షన్ క్రియేట్ చేస్తాయి, పిచ్చి వాళ్ళని తయారు చేస్తాయి. అంచేత ఏమవుతుంది? ఈ విజ్ఞాన భైరవ తంత్రలో తంత్ర ఒకటి ఆరోగ్యవంతమైన మతము, ఆధ్యాత్మికత. ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మికత అయితే మతం. అయితే ఎనీ రిలీజియన్ బికమ్స్ హెల్దీ. అండ్ వెన్ ఎవర్ ఎనీ రిలీజియన్ బికమ్స్ హెల్దీ అంటే ఏ మతమైన ఆరోగ్యవంతమైన మతం కావాలంటే తంత్ర అయి ఉంటుంది. తంత్ర అయిపోతుంది, వాడు తాంత్రిక అవుతుంది. ఇట్ బికమ్స్ తాంత్రిక్. అంటే కానీ ప్రతి మతం ఎలా తెచ్చింది? రెండు రకాలుగా విభజన పడిపోయింది. రెండు ద్వంద్వాలను చూస్తుంది. వన్ ఈజ్ ద అవుటర్ ఆస్పెక్ట్, ఒకటి బాహ్యము, ఇంకొకటి మరొకటి. వన్ ఈజ్ ద అవుటర్ ఆస్పెక్ట్. అవుటర్ ఆస్పెక్ట్ ఏంటి? చర్చి,
ఆర్గనైజేషను, పబ్లిసిటీ చేయాలి, పబ్లిక్ ఫేసు, బయటకు ఏ విధంగా కనపడాలి. ఇంకొకటి ఏం చెప్తుంది, బాగుంది, చర్చ చెప్పావు, ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా చెప్పావు, పబ్లిసైజ్ చేసావు, పబ్లిక్ ఫేస్లో ఉంది, అంతా బాగుంది. కానీ ఇంకొక పక్కన ఏం జరుగుతుంది, జీవితాన్ని నిరాకరిస్తుంది. లైఫ్ ఈజ్ డినైడ్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి, ఇన్నర్ కోర్, అంతరంగం. ఎవ్రీ రిలీజియన్ అన్నీ కూడా ఇదే పందాలో ఫాలో అవుతుంది. ఒకటేమో పవిత్రత అన్నట్టు, ద ఎసోటరీ. అన్ని విభజన అయితే తంత్ర ఏం చేస్తుంది, విభజన చేయదు, ఉన్నదాన్ని ఉన్నట్టు పూర్ణంగా టోటల్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ ప్రపంచం, సర్వవ్యాపకమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా టోటల్గా యాక్సెప్ట్ చేయనంత కాలం నీతో నువ్వు హాయిగా ఉండలేవు. నువ్వు ఘర్షణ పడుతూ ఉంటావు, టెన్షన్ పడుతూ ఉంటావు. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇంటికి చేరుకున్నావు. ఈ ప్రపంచంలోనే యు ఆర్ ఎట్ హోమ్ ఇన్ ద వరల్డ్. తంత్ర ఈ యొక్క ప్రాథమికమైన విషయాన్ని చెప్తుంది. నువ్వు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నావు, ఎక్కడికి పోనక్కర్లేదు. యూ మస్ట్ బీ అట్ హోమ్ నాయనా, నీ ఇంట్లోనే నువ్వు ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని బేసిక్ థింగ్. అయితే సంథింగ్ మోర్ బికమ్ పాసిబుల్, ఓన్లీ సంథింగ్ మోర్. ఇఫ్ యు ఆర్ టెన్షన్ పడ్డావు, ఇంకా కావాలి, డివైడ్ అయిపోయావు, గందరగోళం అవుతావు, ఆవేదన పడుతున్నావు, అపరాధం భావన పడుతున్నావు, ఇంకా అతీత స్థితికి ఎక్కడ చేరుకోవాలా అని అనుకుంటున్నావు. అంచేతే నీ లోపల నీకు పిచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళలేవు. సో మచ్ మ్యాడ్, అనేక విషయాలతో ఎంగేజ్ అయిపోయావు. ఇక్కడ అంటావు, నువ్వు ఇక్కడ ఈ అనేక వస్తువులను ఇక్కడ కూడబెట్టుకున్నాను, ప్రొసెస్ చేసుకున్నాను అంటావు. నేను వీటన్నిటిని దాటి ఎలా వెళ్ళాలబ్బా, యూ కెనాట్ గో బియాండ్ అంటావు. ఇవి పరస్పర విరుద్ధ సిద్ధాంతం అయిపోయింది. ఈ ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా, విపరీతంగా, వ్యతిరేకంగా ఉన్నవారు ఏమవుతుంది, దాంట్లోనూ కూరుకుపోతూ ఉంటారు. ఎంత వ్యతిరేకిస్తే అంత కూరుకుపోతా ఉంటారు. ఉండాల్సిందే, తప్పదు. నీ శత్రువు నుంచి నువ్వు దూరంగా పారిపోలేవు. నీ శత్రువు నీ లోపలే ఉన్నాడు. సో ఆ శత్రువు ఆధీనంలో నువ్వు ఉన్నావు. ఎందుకని, ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు, ప్రపంచమే శత్రువు అంటున్నావు నువ్వు. అది ఇచ్చిన గొడవ. నువ్వేమి చెప్పినా, ఏమి నటించినా నువ్వు ఈ ప్రపంచంలోనే నటించాలి. నువ్వు ఏ పని చేసినా ఈ ప్రపంచంలోనే చేయాలి, ఏమి నటించినా ఈ ప్రపంచంలో నటించాలి. ఈ ప్రపంచంలో శత్రువు ఎలా అయింది? ఈ ప్రపంచాన్ని త్యాగం చేసినా నువ్వు అగైన్ యూ హ్యావ్ టు బీ హియర్ ఓన్లీ. నువ్వు ఈ ప్రపంచాన్ని త్యాగం చేశాను అని అన్నా కానీ ఇంతే. బట్ యు ఆర్ వెరీ అప్రోచ్ విల్ బి వరల్డ్. అలా చేసినా ఈ ప్రాపంచకమే. ఓషా గారు అంటారు, ఏమంటారంటే, ఒక ఋషిని చూశాను, ఆయన డబ్బుని తాకరు. ఆయన ఏమైనా కాయిన్స్ పెట్టారనుకోండి, ఆయన ముందు కళ్ళు మూసుకుంటాడు. ఏం జరుగుతుంది అక్కడ? ఆయన ఏదైనా మానసికమైన జబ్బు చేసిందా? ఏం చేస్తున్నాడు? ఎందుకు? ప్రజలు ఆయన్ని పూజిస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఆవుల ప్రపంచంలో ఉన్నాను. కానీ లేడు, ఇక్కడే ఉన్నాడు, ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. నువ్వు ఆవుల ప్రపంచంలో ఏం లేవు, నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వేం చేసినా ఇక్కడే చేస్తున్నావు. అదేమో రివర్స్ ప్రాసెస్. ఈ హ్యాస్ జస్ట్ రివర్స్ ద ప్రాసెస్. లాభం లేదనుకున్నాడు.
తలకిందులుగా నుంచున్నాడు. తల కింద పెట్టి నుంచున్నాడు. సేమ్ మనిషి, అదే మనిషి. ఎక్కడ ఉన్నావు? అతను డబ్బు కావాలి, పోషణ కోసం, ఆశ్రమం, ఇంకా ఎన్నో కావాలి, కానీ తలకిందులుగా నుంచున్నాడు. అది నిరంతరం డబ్బు గురించి, అలాగే ఇంకా ఆస్తులు పెంచుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు. విచిత్రం చూడండి. సేమ్ విత్ ఇన్, లోపల అదే ఉన్నావు, పైకి మాత్రం డిఫరెంట్గా ఉన్నావు. అదే వ్యక్తి ఏం చేశాడు? నేను ఈ డబ్బుకి వ్యతిరేకము, నేను తాకను అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? వై దిస్ ఫియర్? ఎందుకు ద్వేషిస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, మీరు దేన్ని ద్వేషించినా, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ హేట్, అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. నువ్వు ద్వేషిస్తున్నది కనుక ప్రేమ కూడా ఉంటుంది. అంటే ప్రేమించిన దాన్ని నువ్వు ద్వేషిస్తావు, ద్వేషించిన దాన్నే ప్రేమిస్తావు. ప్రేమ వల్లనే ద్వేషము, ద్వేషం వల్లనే ప్రేమ. ఒకదాని రెండు కలిసే ఉంటాయి. ఇది వ్యవహారం. ఎందుకంటే మీరు భయపడుతున్నారు అని అడిగానంటారు. అది డబ్బు అవరోధం అండి అని. నేను దాన్ని వాడినంతకాలం దానికి వ్యతిరేకంగా ఉండాలి. నాలో ఆ డబ్బు మీద ఆశ ఉంది, దానికి వాడకపోతే వ్యతిరేకంగా, ఐ కెనాట్ రీచ్ ద డివైన్. ఈ డబ్బు వలన నాకు ఆ దైవత్వాన్ని చేరుకోలేను, దాని మీద మరీ అత్యాశ అయిపోతుంది, దాన్ని వదిలిపెట్టాలి, అందుకోసం దానికి వ్యతిరేకం. ఇక్కడ దురాశ, డబ్బు మీద ప్రీతమైన డబ్బు 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 అన్నాడు. ఇప్పుడు ఆ డబ్బుకు బదులు దేవుడు 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 అంటున్నాడు. అంతే, ఏం మార్పేండి. నేను ఆ డబ్బులు తాకితే ఏమవుతుంది? దివ్యత్వాన్ని కోల్పోతాను. ఆ దైవాన్ని సంపాదించుకుంటే బాగుంటుంది. ఈ డబ్బు తాకకుండా ఆ దైవాన్ని తాగితే చాలులే, దైవమే నాకు సొంతమైపోతే చాలులే, ఆయనే ఆస్తి అని అనుకుంటే చాలు అనుకుంటాడు. సొంత ఇదంతా అవుతుంది నాయనా, దేన్ని డివిజన్ చేయక్కర్లేదు, ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా అక్కర్లేదు, నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో, టోటల్గా యాక్సెప్ట్ చెయ్యి, ఈ సమస్యలు సృష్టించుకోబాక, దీనివల్ల నీకు ఏ సహాయం అందదు, నువ్వు మరిన్ని సమస్యలు సృష్టించుకుంటున్నావు, నువ్వు నరాల జబ్బు వచ్చేస్తుంది నీకు, నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో, యాక్సెప్ట్ చెయ్యి, మొత్తం ఎనర్జీ అంతా కూడా హాయిగా ఇడన్గా ఉన్న దాంట్లో ఆ డైమెన్షన్లోకి చూసుకోవచ్చు. ఓల్డ్ ఎనర్జీస్ రిలీవ్, ఏ బడ్డలు లేకుండా. అప్పుడు నీ లోపలికి వెళ్ళి నీలో ఉన్న దివ్యత్వాన్ని చూసుకోగలుగుతావు. అదనమాట ఈ యొక్క సూత్రంలో. యాక్సెప్ట్ ఇన్ దిస్ వరల్డ్ బికమ్ ఏ ట్రాన్స్ఫరెన్స్ ఫర్ దట్, అంటే ఈ ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకుంటే అతీత స్థితికి చేరుకుంటాం. టోటల్ యాక్సెప్టెన్స్ ఎక్కడ తీసుకుపోతుంది? పరిణామక్రమము. 2 డైమెన్షన్స్ అన్నాం కదా, ఒకటి సంసార ఒక డైమెన్షను, రెండోది హిడెన్గా ఉన్న డైమెన్షన్. అది అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్ ఎవర్ ఎనర్జీస్ ఈజ్ రిలైవ్డ్. మళ్ళీ తిరిగి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా కూడగొట్టుకున్నాం, ఇంకా వేరే పని మీద ఏమి ఎంగేజ్మెంట్ లేదు. అది నియతి. అంటే తంత్ర బిలీవ్స్ డీప్లీ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ నియతి, అంటే ఫేట్. తంత్ర ఏం చెప్తుంది? టేక్స్ దిస్ వరల్డ్ యాజ్ యువర్ ఫేట్. దాని ఈ ప్రపంచమే నీ జాతకము, తలరాత, దాని గురించి దిగులు పడవద్దు, ఇది నియతి, ఇది నీ జాతకము, దాన్ని ఒప్పుకో. అది ఏ విధంగా ఉన్నా కానీ ఇది ఒప్పుకో, నువ్వు దిగులు పడద్దు, దాన్ని మార్చాలని ప్రయత్నం చేయొద్దు.
అది నేను కొత్తగా డిఫరెంట్గా తయారు చేయాలని అనుకోవద్దు. నీ కోరికలకు అనుగుణంగా అబౌట్ మేకింగ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ డిజైర్స్. ఒకసారి యాక్సెప్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా నీకు ఏ భారము లేదు. టోటల్ ఎనర్జీ అంతా కూడా హ్యాపీగా నీ వద్దనే ఉంటుంది. అప్పుడే ఆ టోటల్ ఎనర్జీ ఉన్నప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళగలుగుతావు టోటల్ ఎనర్జీతో. అంచేత ఈ టెక్నిక్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ టెక్నిక్స్, శివుడు పార్వతీమాతకి చెప్పిన ఈ టెక్నిక్స్ దేనికి నీకు సహాయం చేస్తాయంటే ఉన్నదంతా యాక్సెప్ట్ చేసేటువంటిది యాటిట్యూడు, ఆ దృక్పథం వైపుకి తీసుకెళ్తాయి. అదే అనమాట. అంటే ఈ టెక్నిక్స్ తెలుసుకోవాలంటే నువ్వు ఆ దృక్పథం వైపుకి ఇవ్వాలి. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, యాక్సెప్ట్ దిస్ వరల్డ్ అన్నమాట. అప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది. నువ్వు నేరుగా దాన్ని వాడుకోవచ్చు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా. నువ్వేం గందరగోళ పడక్కర్లేదు. దే విల్ సీమ్ ఈజ్ సింపుల్. అయితే నీకు మనోభావన, దీంట్లో ఇలా సింపుల్గా ఉన్నదాంట్లో సక్సెస్ ఎలా అవుతావండి అని మళ్ళా మొదలకు వచ్చేస్తావు. ఫ్రేమ్వర్క్ మిస్ అయిపోయావు. ఫ్రేమ్వర్క్ ఏంటి? యాక్సెప్ట్, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోవడం. ఒక్కసారి యాక్సెప్టెన్స్ జరిగితే ఇంకా దెర్ ఈజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మిగతా అంతా బ్యాక్గ్రౌండ్. సింపుల్ మెథడ్స్లో ఈ మెథడ్స్ అన్నీ కూడా సింపుల్ మెథడ్స్ అద్భుతంగా వైభవంగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ టు దిస్ నౌ. అయితే సౌండ్స్ గురించి, ఆ యొక్క సౌండ్ గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ జరిగింది, పరిచయం అయింది. థ్యాంక్ యూ, హ్యాపీ డే. Kindly like this video, share this video to all.